హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ సత్యవేడు నియోజకవర్గం. సత్యవేడు నియోజకవర్గం అనేది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ నుండి ఎవరు గెలుస్తారా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి నూకతోటి రాజేష్ గారు తన అభ్యర్థిని ఖరారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం గారిని ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. సో నూకతోటి రాజేష్ గారు అదేవిధంగా కోనేటి ఆదిమూలం గారు వీళ్ళ ఇద్దరిలో బలబలాలు ఎలా ఉన్నాయి, బలహీనతలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మన టాపిక్లో తెలుసుకుందాం. మొదటిగా వస్తే నూకతోటి రాజేష్ గారి విషయానికి వస్తే ఈయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసినటువంటి పథకాలు కానీ అదేవిధంగా ప్రజలకు చేసినటువంటి ఇళ్ళ పట్టాల పంపిణీలు కానీ సో ఇవన్నీ కూడా కొద్దిగా ఈయనకు సమీకరణాలు అనేది కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. సో అదేవిధంగా కోనేటి ఆదిమూలం గారికి చూస్తే ఈయనకు 2019 నుంచి 2024 వరకు ఇక్కడ కొద్దిగా వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద ఉంది అని కొంతమంది అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఒకవేళ ఆ వ్యాఖ్యలు నిజమే అయితే ఈయనకు కొద్దిగా పాజిటివ్గా 2024లో ఈయనకు కొద్దిగా పాజిటివ్గా ఉండే విషయంగా వస్తాయి. ఇంకొక విషయానికి వస్తే 2019 నుంచి 2024 వరకు ఇక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి ఆదిమూలం గారు టీడీపీలో చేరిపోయారు. దీనికి గల కారణం సో ఆయనకు సరైన సపోర్ట్ లేదని, కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయని, సో ఇటువంటి ఒక ప్రెస్ మీట్ అనేది ఒక నెల ముందు ఇట్లా పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా నాకు ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, సో నాకు అవమానాలు జరుగుతున్నాయి ఇలా అని కొన్ని ఘాటు వ్యాఖ్యలు అనేది ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి కొందరు పెద్దల మీద అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ మీద ఇలా చేయడం జరిగింది. చేసిన వెంటనే నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా గెలిచి అక్కడ వాళ్ళ అభ్యర్థిత్వాన్ని టీడీపీలోకి మారుతున్నామని చెప్పారు. సో రీసెంట్ విషయానికి వస్తే కోనేటి ఆదిమూలం గారికి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఇస్తారని ఎవరు ఊహించలేదు, కనీసం వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఎవరు ఊహించలేదు. టీడీపీ అనౌన్స్ చేసిన లిస్టులో కోనేటి ఆదిమూలం గారి పేరును చూసి అక్కడ ఉన్న కొంతమంది ఆశావాహులు కూడా ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చాలా ఇబ్బందిని తెలియజేశారు. సో అదేవిధంగా అక్కడ ఆశావాహులుగా జేడి రాజశేఖర్ గారు అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఈసారి ఖచ్చితంగా నేను పోటీ చేస్తున్నాను, ఇక్కడి నుంచి విజయం సాధిస్తున్నానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అటువంటి జేడి రాజశేఖర్ గారు ఓపెన్గా ప్రెస్ మీట్లోకి వచ్చి సో నేను ఆశించాను, ఈసారి నాకు టికెట్ దక్కలేదు, సో నేను ఖచ్చితంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని నేను పోటీ చేస్తున్నానని అంటున్నారు. సో ఈ రాజకీయ సమీకరణాలు చూస్తే కొద్దిగా కోనేటి ఆదిమూలం గారికి కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంది. ఇంకో విషయానికి వస్తే 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా బాధ్యతలు వహిస్తూ సడన్గా తనకు టికెట్ కన్ఫామ్ చేయలేదని ఒకే ఒక ఇష్యూతో 2024లో టీడీపీలో కలిసిపోయి టీడీపీ అభ్యర్థిత్వాన్ని తెచ్చుకున్నాడు. సో ఇక్కడ ఉన్న రాజకీయ సమీకరణాల్లో కొద్దిగా వ్యతిరేకత అనేది కోనేటి ఆదిమూలం గారికి బలంగా ఉంది. ఆ వ్యతిరేకత వల్లనే 2024 వైసీపీ గవర్నమెంట్ టికెట్ ఇవ్వలేదు ఆదిమూలం గారికి. సో ఈ వ్యతిరేకతో ఈయనపై టీడీపీలో చేరడం వల్ల ఇక్కడ వైసీపీకి ఒరిగే ఛాన్స్ ఏమీ లేదని కొంతమంది ప్రజల అవగాహన. సో ఈ అవగాహనలో చూస్తే సొంత క్యాడర్లోనే తనని సరిగా రిసీవ్ చేసుకోవడం లేదని కొన్ని మండల స్థాయి నాయకులు చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా విషయానికి వస్తే బలోపబలంలో ఇక్కడ నూకతోటి రాజేష్ గారి విషయానికి వస్తే ఈయన కొత్త అభ్యర్థి. సో మండలాల్లో ఈయన కొద్దిగా ఇంకా మింగిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ప్రతి మండల నాయకులతో చర్చలు జరిపి మీటింగ్లు జరిపి ఇక్కడ మండల స్థాయి రాజకీయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా గ్రామ స్థాయి రాజకీయాలు ఉన్నాయి, 2019 నుంచి 2024 వరకు మనం ఎటువంటి అభివృద్ధి మన పార్టీ తరఫున చేయగలిగాము, సో మన నాయకులు ఎవరు, సో మన కార్యకర్తలు ఎవరు, అదేవిధంగా మన అభివృద్ధి చేస్తున్న పనులు ఎక్కడ వరకు ఆగిపోయాయి, ఈ విషయాలన్నిటి కూడా ఆయన తెలుసుకొని ప్రత్యక్షంగా ప్రతి గడపకు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వెళ్ళి సో సమస్యలు ఏంటని తెలుసుకొని ప్రజల్లో మింగిల్ అవ్వగలిగినారు అంటే సో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి 2019 నుంచి 2024 ఈ కార్యక్రమాలు కొద్దిగా ఈయనకు పాజిటివ్ అవుతాయి. సో ఈయన ప్రజల్లో కొద్దిగా ఫాస్ట్గా మింగిల్ అయ్యి ఎలక్షన్ దగ్గర ఉంది కాబట్టి సో ముందుకెళ్తే ఈయన విజయావకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆదిమూలం గారికి కాకుండా జేడి రాజశేఖర్ గారికి కానీ సో ముందు ఆశావాహులు
మాజీ ఎమ్మెల్యే హేమలత గారి కుమార్తె గారు డాక్టర్ హెలెన్ గారు కూడా ఇచ్చునుంటే ఇక్కడ టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంటుందని చాలామంది టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చెప్పే మాట. ఇది నా ఒక్క మాట కాదు. సో ఈ విషయానికి వస్తే ఆదిమూలం గారికి ఇక్కడ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసినప్పటి నుండి వైసీపీకి ఇక్కడ విజయం అనేది చాలా సులువైందని చాలామంది వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ అనుకున్న మాట. సో ఈ విషయానికి వస్తే కోనేటి ఆదిమూలం గారి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈయన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. సో సర్వేలలో ఈయన గెలవడు అన్న ఒక సిచ్యువేషన్స్లోనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం రాష్ట్ర 175 నియోజకవర్గాల్లో చాలా అభ్యర్థులను మార్చింది. ఆ అభ్యర్థిత్వంలో ఆదిమూలం గారిని కూడా మార్చడం జరిగింది. సో ముఖ్యంగా విషయానికి వస్తే ఈయన అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే స్థానం నుండి మార్చింది కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈయనకు ఎంపీ స్థానం ఇచ్చింది. సో ఎంపీ స్థానం నాకొద్దు, నేను అక్కడి నుంచి పోటీ చేయనని ఈయన తీవ్రమైన వ్యాఖ్యలు ఇక్కడ జిల్లాలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అదేవిధంగా అధిష్టానం మీద చేయడం వల్ల ఈయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టేశారు. సో ఈయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టిన తర్వాత ఈయన లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి టీడీపీలో చేరడం జరిగింది. సో ఈ రాజకీయ సమీకరణాలు ఇవన్నీ జరిగాయి. సో మొత్తానికి వచ్చి సత్యవేడు నియోజకవర్గంలో విజయం ఎవరిది అంటే ఆల్మోస్ట్ సత్యవేడులో నియోజకవర్గంలో విజయం కొద్దిగా అవకాశాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా టికెట్ కానీ మార్చుంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం గారు కాకుండా చెడ్డి రాజశేఖర్ గారు కానీ హేమలత గారు కానీ ఉంటే కొద్దిగా రాజకీయ సమీకరణాలు మారుంటాయని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. సో లెట్స్ చూద్దాం ఎవరి విజయ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ కోనేటి ఆదిమూలం గారు గెలుస్తారా లేదా నూకతోటి రాజేష్ గారు గెలుస్తారా అనేది కొద్దిగా తెలుస్తాయి. నూకతోటి రాజేష్ గారికి కొద్దిగా మెండుగా ఇక్కడ విజయావకాశాలు ఎందుకు ఉన్నాయి, దానికి గల కారణం ఒకే ఒక కారణం. సో అభ్యర్థిత్వాన్ని మార్చకుండా రాజశేఖర్ గారికి కానీ అదేవిధంగా హేమలత గారి కుమార్తెకు కానీ ఇక్కడ ఇచ్చునుంటే విజయావకాశాలు టీడీపీకి కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. సో ఎప్పుడైతే కోనేటి ఆదిమూలం గారికి ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారో అప్పటి నుండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని నూకతోటి రాజేష్ గారు ఖచ్చితంగా నేను ఇక్కడ విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వే రిపోర్టుల ప్రకారం కూడా నూకతోటి రాజేష్ గారికి సత్యవేడు నియోజకవర్గంలో కొద్దిగా మార్గం ఎక్కువగా ఉంది, బంధువులు ఎక్కువగా ఉన్నారు, తను ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాడని సర్వేలు చెప్పడం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేశారు. సో ఆదిమూలం గారి విషయానికి వస్తే 2019 నుంచి 2024 వరకు తను ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా 2014లో అతను పోటీ చేయడం జరిగింది. 2014లో తలార్ ఆదిత్య గారి చేతిలో ఓటమి పాలయ్యారు. సో 2014 నుంచి కూడా తనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అట్లా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో అదేవిధంగా 2019లో కూడా 2014లో ఓడిపోయినా కూడా 2019లో టికెట్ ఇచ్చి గెలిపించారు. సో ఈ యొక్క కృతజ్ఞతా భావాన్ని కోనేటి ఆదిమూలం గారు మరిచిపోయారని ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ కొంతమంది ప్రజలు న్యూట్రల్గా ఉన్న ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. సో ఇది చాలా వ్యతిరేకత అనేది కోనేటి ఆదిమూలం గారికి ఉంది. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు సత్యవేడు కూడా టీడీపీకి కంచుకోటగా ఉండింది, ఎప్పుడు 2014 ముందు. సో చూడాలి ఒకవేళ ప్రభుత్వం మీద ప్రజలకు ఏదైనా వ్యతిరేకం ఉన్నది అంటే అది ఖచ్చితంగా ఆదిమూలం గారికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మనం యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కొద్దిగా నూకతోటి రాజేష్ గారికి ఇక్కడ విజయావకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ.